స్వామిగౌడ్ గారు, మీరు మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఇప్పుడు రెండో దశ ఉద్యమాన్ని కూడా దగ్గరుండి నడిపించారు. ఏంటి రెండింటికి ఉన్న తేడా ఏంటి? మొదటి దశ ఉద్యమం ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులు నడిపినటువంటి ఉద్యమం. మీరు ఉద్యమం మొత్తం నేపథ్యం చూస్తే విద్యార్థి నాయకులే ఆ రోజు ఉద్యమ నాయకులు. మల్లికార్జున్ గారిని కానీ, సుధాకర్ గారిని, నాగం కృష్ణారావు కానీ, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళంతా ఒక చెన్నారెడ్డి గారు తప్పిస్తే మిగతా అంతా కూడా విద్యార్థి నాయకులు. ఎంతసేపు అది హైదరాబాద్కు పరిమితమైంది కానీ గ్రామీణకు పాకలే. హైదరాబాద్కు పరిమితమైనటువంటి ఉద్యమం కూడా ఎక్కువగా హింసా రూపం తీసుకుంది. తగలబెట్టడాలు, వాళ్ళు తగలబెడితే వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి రౌడీలు ఎవరైతే అక్కడి నుంచి వచ్చారో ముఠా నాయకులు, వాళ్ళు తెలంగాణ వాళ్ళని పొడి చేయటము, చాకులతోటి దాడులు చేయటము, ఇదంతా బాగా హింసా నేపథ్యం జరిగింది. అందువల్ల ఏమైందంటే ప్రజలు దాంట్లో మమేకం కాలేకపోయారు. అక్కడ ఆ కోరికలు అట్లనే ఉండిపోయినాయి. చెన్నారెడ్డి గారికి అక్కడ పదవులు ఇవ్వగానే చెన్నారెడ్డి గారు వెళ్ళిపోవడం, మల్లికార్జున్ గారికి టికెట్ ఇవ్వగానే మల్లికార్జున్ పోవటం, ప్రజా సమితి పేరు మీద గెలిచినటువంటి అందరూ కూడా కాంగ్రెస్లో కలవటం ఘోరమైనటువంటి తప్పిదం ఆ రోజుల్లో జరిగింది. జరిగిన తర్వాత ఇక దాని ప్రజలకు నమ్మకం పోయి ఎవరు మూమెంట్ రాలే. తర్వాత స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు కొన్ని రోజులు ప్రయత్నం చేశారు, అందుకోలే. ఆ తర్వాత ఇక ఇది రెండో నేపథ్యం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉద్యమాలలో ఆయన తీసుకునేటటువంటి స్టెప్స్ జనాలను ఆలోచింపజేస్తాయి. ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మాండమైన మీటింగ్ మనం అరేంజ్ చేస్తున్నాం, ఏర్పాట్లు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున పోస్టర్లు, రేపు సభ జరుగుతుంది నల్గొండలో అని చెప్పి పెద్ద ఎత్తున వేసామనుకోండి, మనం హైదరాబాద్లో కానీ నల్గొండలో కానీ ఏమైనా జరుగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అంతా జరుగుతుంటే ఇక 2 రోజులు ఉందనంగా కేసీఆర్ గారు దాన్ని వాయిదేస్తారు. చేసిన వాళ్ళమంతా సంగనాకిపోయినట్టే కష్టపడి నానా బాధలు పడి అందరు ప్రచారం చేసి జీబులు కార్లు వేసుకొని తిరిగి చెప్పిన వాళ్ళమంతా ఒక్కసారి కుప్పగొలిపోతాం. ఎందుకు అంటే దానికి కారణం చెప్తాడు. లేదు అది రేపు జరిగే మీటింగ్లో ఏదో హింస జరిగేటట్టు ఉంది, అది వద్దు, మళ్ళీ పెట్టుకుందాం, ఆపండి అంట. ఒక సందర్భంలో మనమంతా మేము పెన్ డౌన్ చేస్తున్న క్రమంలో నాకు మెసేజ్ పంపాడు, అన్న పెన్ డౌన్ ఆపోని. నేను సారీ అన్న, ఇది మామూలు ఉద్యమాలకు ఉద్యోగుల ఉద్యమాలకు డిఫరెంట్ ఉంటుంది, కుదరదన్నట్ల. ఒక మూడు వచ్చిన తర్వాత ఆపితే చెప్పుతో కొడతారు నన్ను, ఇది ఉండదన్నట్ల. నేను సమయం చూసి మీతో మాట్లాడతానులే, ఇప్పుడైతే మీరు ఏమనకండి అన్నాడు. ఆ విధంగా తను పరిస్థితులను బట్టి ఉద్యమాన్ని వెనుక లాగుతాడు, పరిస్థితులను బట్టి ఉద్యమాన్ని ముందుకు పోతాడు. ఈ లాగడం ముందు పోవడంలో ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం పెరుగుతూ పోయింది. మీకు తెలుసో లేదో, ఒకసారి ఫ్రీడమ్ పోరాటాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొత్తం ఒక బస్సులు 2 తగలబెట్టి బట్టలు, స్వదేశీ జాగరణలో బట్టలు తగలబెట్టాలని మహాత్మా గాంధీ హింస రేస్తుందని చెప్పి ఉద్యమాన్ని వాపసు తీసుకొని, ఇగో ఆ టైప్ అనమాట. కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా ఎత్తుగడలో 100% ఆయన ఎత్తుగడలో తిట్టారు. దాన్ని మనం గొప్పతనాన్ని బయటకు వచ్చినంత మాత్రాన ఆయన విమర్శించడం తత్వం కాదు. గొప్పతనం ఎత్తులు వేయడంలో చాలా తిట్ట. ఆ విధంగా ఎత్తులు, మాటల చిత్తులు, ఈ 2 భగవంతుడు ఇచ్చినటువంటి విద్య ఆయనకు. దేశం భగవంతుడు ఒకరొకరికి ఒక్కొక్క గుణం ఇస్తాడు. ఒకడు నవ్వుతామని ఇస్తాడు, ఒకడు ఏడుస్తూ, ఒకటి రకరకాలు ఉంటాయి. కానీ కేసీఆర్ అన్నీ ఒకరికే ఇచ్చాడు. మాటలు, మోసము, అబద్ధాలు, ఇక ఎన్ని చెప్పాలో అన్ని భగవంతుడు ఆయన ఒక్కరికే ఇచ్చాడు. కానీ అవన్నీ తెలంగాణకి మేలు చేసినాయి అనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మేలు చేసినాయి. కానీ ఎల్లకాలం చెయ్యి మేలు చేసినాయి. ఆయన దగ్గర ఇంకో భగవంతుడు ఇచ్చిన గొప్ప గుణం ఉంది. ఆ గుణంతో దాదాపు ఇప్పటిదాకా ఉన్నోళ్ళు రేపు రాబోయేటోళ్ళు కూడా ఒక 80% మంది దాంట్లోనే పడిపోయారు. చాలా చిన్నదే అది, కానీ చాలా గొప్పది. ఏంటది? భోజనం పెట్టడం. ఇంటికి వచ్చినోన్ని చేతులు గడిగించే దగ్గర నుంచి టేబుల్ మీద కూర్చొని పెట్టి వడ్డిచ్చేదాకా కేసీఆర్ చేస్తారు. ఇంత చక్కటి గుణం భగవంతుడు ఎవరికి ఇవ్వడు. భోజనం పెట్టే గుణం ఎవరికి ఇవ్వడు. భోజనం పెట్టి ఇక కూర్చున్న తర్వాత ఇక ఆయన చెప్పేదానికి ఇక వాడు శాతవాడి చేసినట్టే. కథం. ఎంతో అడగాలని లోపెట్టుకు పోయినోడు ఒక్క ముక్క అడిగితే ఒట్టు.
ఈ గుణం జాతీయ నాయకుల్లో ఒక్కరికి ఉండే గతంలో, అంటే భోజనం పెట్టే గుణం లేకుండే, కానీ వాళ్ళని చూడంగానే తలకాయలుపి సపాట్లు కొట్టి నోరు మూసుకొని బయటకు వచ్చే గుణం ఒక్కరికి ఉండే, ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీ దగ్గరికి ఎవరన్నా లోపలికి పోతే ఒక్క ముక్క మాట్లాడితే ఒకటి ఆమె చెప్పింది ఇని బయటకు వచ్చేవాళ్ళు. ఈ మాట సందర్భంలో జగజీవన్ రామ్ అన్నారు. మా దగ్గర తులసిరామ్ మొన్న చనిపోయాడు, పెద్దలు ఎంపీ, ఆయన అన్నాడు ఆ విధమైన. ఇంకొకటి కూడా ఉన్నది ఈడ, ఇందిరాగాంధీ ఏదన్నా మీటింగ్కి వచ్చింది అని అంటే ఆమెను చూడగానే జనాలు చప్పట్లు కొట్టేవాళ్ళు, మాటలే మంతిలే ఏంలే, కీకెలు చప్పట్లు హోరు ఆ అంగం ఉండేది. కేసీఆర్ కూడా ఎంకసీర్ సంగతిగా మాట్లాడేది పక్కన పెట్టు, అలాంటి గొప్ప గుణం భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. దాంట్లో నేను అనేది ఏంటంటే, భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మంచి గుణాన్ని మాలాంటి వాళ్ళ మీద ఎందుకు ప్రయోగిస్తారు? ఆ జగన్ మీద ప్రయోగించు, తెలంగాణకు నీళ్ళు వస్తాయి, బాగుపడతారు. లేదు ఆ భారతదేశ ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఆయనతో మాట్లాడు, ఆయనకి చెప్పు దేశానికి మంచి జరుగుతుంది, తెలంగాణకు మంచి జరుగుతుంది. అమాయకులైనటువంటి తెలంగాణ పోరాట బిడ్డల మీద, విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద, ఉద్యమ నాయకుల మీద నీ తెలివితేటలు ప్రయోగించడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్న పెద్ద ఆయన్ను. పేదల మీద, బీద వాళ్ళ మీద, ఉద్యమకారుల మీద కాదు మీ ప్రయోగం, పెద్దవాళ్ళ మీద చేయండి. రాజకీయ పార్టీలు అనగానే అధికారం కోసమే వ్యూహం చేసిన ఓపెన్గా ఆయన. ఇంకోటి చాలా గొప్ప గుణం ఉంది ఆయన దగ్గర, చాలా ఓపెన్గా చెప్పాడు. ఎందుకో మరి ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడటం లేదు, భారత రాజ్యాంగం మాట్లాడడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడతలేరు నాకు అర్థం కాలే. కానీ ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మీరు చదివిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. దాంట్లో ఏం ప్రమాణం చేశారు మీరు? అందరినీ సమానంగా చూస్తానని చేశారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను హుజురాబాద్లో ఇస్తున్నా, రాజకీయ నాయకుడు నా కోట్లు కావాలి, ఎస్ నేను వాళ్ళకి ఇస్తా అని ఒక ముఖ్యమంత్రి బాహాటంగా ప్రకటన ఇస్తే కూడా ఎవరు మాట్లాడరే? ఎందుకు ఈ కేసును సుమోటో కిందకి రాకూడదా? నాకేం అర్థం కాలే అసలు. ఇప్పటికి కూడా నాకు మనకు తెలియదు. ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి, నేను ఒక్క దగ్గరనే చేస్తాను, నేను దత్తత ఊరు తీసుకున్నా కాబట్టి ప్రజల డబ్బంతా తీసుకుపోయి ఆడనే పెడతా అంటే ఆంధ్రోళ్ళు చేసింది, మీరు చేసింది ఎక్కడ పొరపాటు జరిగింది చెప్పమంటున్నా. రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నాడు అసెంబ్లీలో, అది అసెంబ్లీ కాబట్టి అన్నాడు, మిస్టర్ ఈటల ఒక్క రూపాయి తెలంగాణకి ఏం చేసుకుంటా చేసుకోపో అన్నాడు. అది ఆయన కొంపముంచింది, అది అసెంబ్లీలో బాహటంగా అన్నాడు కాబట్టి ఆయన మీద కాలే. మరి కేసీఆర్ గారు ఏకంగా బయట అన్నాడు కదా, ఒక్క రూపాయి నేను బయటలోకి ఇస్తాను. ఇంకా సంగతి హుజురాబాద్లో ఎన్నికలున్నాయి, నేను రాజకీయ నాయకుడిని తప్పకుండా ఇస్తా అన్నాడు. ఎన్నికలుంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా మాట్లాడు, మరి ఒక ముఖ్యమంత్రిగా ప్రజల డబ్బు తీసుకుపోయి పెట్టే అధికారం మీకు ఎక్కడిది? ఒకే దగ్గర పెట్టే మీరు మొత్తం ఇప్పుడు ఎన్నో ఉన్నాయండి. మహబూబ్ నగర్లో ఉన్నాయి, దళిత వాడలు ఉన్నాయి, దళితులు ఉన్నారు, బిడ్డలు బహుజనులు ఉన్నారు. మహబూబ్ నగర్ ఇవ్వండి. బీజేపీ పదే ఉత్తర తెలంగాణ పైన కేసీఆర్ ఫోకస్ పెడుతున్నాడు, మిగతా అది వాస్తవం. కారణం ఏంటంటే ఉత్తర తెలంగాణ మీద ఫోకస్ ఎందుకు పెడుతున్నారు అంటే, కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు తీసుకుపోయి ఆడ కట్టడం వలన వచ్చే అంతటా నీళ్ళు రావు. మాటలన్నీ చెప్పారు, నీళ్ళు ఎక్కడో రావు. మీరు ఆశ్చర్యం, మీకు కూడా తెలుసు కొన్ని విషయాలు, జ్ఞాపకం చేస్తున్నా. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి పీరియడ్లో దాని ప్రాజెక్టు బడ్జెట్ ఎంత అండి? 35,000 కోట్లు పెంచిన బడ్జెట్. స్టార్టింగ్ 10,000 కోట్లే, 35,000 కోట్లు. 35,000 కోట్ల ప్రాజెక్టును తీసుకుపోయి కాళేశ్వరంలో కట్టిన తర్వాత ప్రాజెక్టు బడ్జెట్ ఎంతకు రూపాంతరం చెందింది? 1,00,000 కోట్లకు రూపాంతరం చెందింది. ఇది కాంట్రాక్టర్ ఎవరు? మెగా కాంట్రాక్టర్. ఉత్తర తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టినా రోడ్ల దగ్గర నుంచి, తంబాలేస దగ్గర నుంచి, పైప్లేస దగ్గర నుంచి మెగా కృష్ణారెడ్డి గారు కాంట్రాక్టరు. సంతోషం. ఆ మెగా కృష్ణారెడ్డిని తరిమి కొడదామన్నాం, ఆరతి పట్టి తెచ్చి ఇచ్చారు, ఓకే. రాయలసీమలో కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి. తెలంగాణలో ఉన్న ఎత్తిపోతల పథకం ఏవైతే ఉన్నాయో, మీరు జూరాల తీసుకోండి, నెట్టెంపాడు తీసుకోండి, కల్వకుర్తి తీసుకోండి, ఆయనే కాంట్రాక్టరు. ఆడికెళ్ళి 1,000 కోట్లకు ఉన్నటువంటి భూ వనరులు ఏవైతే ఉన్నాయో, మట్టి, కంకర, రాళ్ళు, అక్కడ ఒక పడవ తయారు చేశారు. ఆ పడవలో 50 లారీలు నింపుతారు. అది రాయలసీమ ఎత్తిపోత పథకానికి పోతుంది. ఏంది మనం జరుగుతున్నది? ఏంది మీరు చేస్తున్నది? 1,00,000 కోట్ల ప్రాజెక్టు పెట్టారు ఉత్తర తెలంగాణలో.
వచ్చిన నీళ్లు మంచో చెడ్డో ఇన్నో కొన్నో ఆ ప్రాంతానికి వస్తాయి. మీరు 1,00,000 కోట్లల్లా నేననేది ఈ 4 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి కాలంలో వరద కాలువల కోసం ఇచ్చినటువంటి 4 ప్రాజెక్టులు కట్టుంటే ఇటు నల్గొండలో ఏదైతే పొల్యూషన్ ఉందో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈరోజు కాస్తో కూస్తో గుక్కెడు నీళ్ళు తాగేటివి భూములు. దానికి 1000 కోట్లు ఇవ్వలేకపోయారు మీరు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు నుంచి 1000 కోట్లు దీనికి ఇవ్వలేకపోయారు. కారణం ఏంటి? దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలని మీ మనసులో ఉందా? లేకపోతే మీరు ఎన్నిసార్లు ఉత్తర తెలంగాణకి వెళ్ళారు, ఎన్నిసార్లు దక్షిణ తెలంగాణకి వెళ్ళారు లెక్క చెప్పండి. లేదు మీరు రానికి వీలు కాలేదు. ఎంతమంది క్యాబినెట్ మంత్రులు దక్షిణ తెలంగాణకు వచ్చారో లెక్క చెప్పండి. అంటే ఈ వివక్ష స్పష్టంగా ఉందని బీజేపీ నమ్ముతుంది. బీజేపీ కాదు, బీజేపీ పార్టీ వాళ్ళు అనడం వల్ల బీజేపీ అంటున్నారు, ప్రతి పౌరుడు అంటున్నారు. మీరు పోయి నల్గొండలో కానీ మహబూబ్ నగర్లో కానీ మీరు ఎవరినైనా అడగండి, ఆర్డినరీ మనిషిని అడగండి, చెప్తారు. అంటే ఒకసారి మీరు చూడండి, వరంగల్ రోడ్ తీసుకోండి. మహబూబ్ నగర్ నేషనల్ రోడ్ కాబట్టి ఆ మాత్రం ఏడిసింది. ఒక్కసారి మహబూబ్ నగర్ నేషనల్ రోడ్ అయితే అట్లా పక్కకు తిరగండి, పరిస్థితి అర్థమవుతుంది. మహబూబ్ నగర్ది, నల్గొండది, చిట్యాల మీరు ఒకసారి వెళ్ళండి. అదే మీరు వరంగల్ వెళ్ళండి, వరంగల్ నుంచి ఏ రోడ్ అని వెళ్ళండి, పెద్దపల్లి వెళ్ళండి. తెలంగాణ ఉద్యమానికి ప్రధానమైనటువంటి ప్రాతిపదికలైన నీళ్లు, నిధులు, నియామకాలు వీటిపైన చాలా స్పష్టంగా ప్రభుత్వం చెబుతున్న మాట ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించి 1,30,000 పైగా భర్తీలు చేసామని చెప్పని కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు. అలానే నిధులకు సంబంధించి మీరు చెప్పినట్టుగా కాళేశ్వరం దగ్గర నుంచి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే రూపాయి ఖర్చు పెట్టి మేము చేసామన్నారు. ఇంకా నియామకాలు, నీళ్లు క్లారిటీ వచ్చిన తర్వాత, నిధుల వరద పారుతున్న తర్వాత తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా గళం ఎత్తడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి? మీరు అన్నట్టుగా వాళ్ళు చెప్పిందే వేదం అనుకోవడం వల్లనే సమాజం ఇట్లా ఏడ్చింది. కాళేశ్వరానికి రాష్ట్ర బడ్జెట్ నుంచే ఇచ్చామన్నది వాస్తవమే. నేననేది ఏంది, కాళేశ్వరానికి పెట్టినటువంటి ఒక్కొక్క రూపాయి ఎంతమందికి ఈ దేశ తెలంగాణ ప్రజలకు అవసరానికి వచ్చిందో చెప్పమంటున్నా. ఖర్చు పెట్టడమే కాదు, దాని నుంచి ప్రజలకు మంచి జరగాలి. ఎన్ని ఎకరాలు, నేను అడిగేది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎన్ని కొత్త ఎకరాలకు నీరు ఇచ్చారు? ఎస్ఎల్బిసి నీరు నింపారు, కరెంటు పెట్టి, ఎత్తిపోతలు కదా, అక్కడి నుంచి నీరు నింపారు. నీరు నింపిన తర్వాత ఏం జరిగింది? పైనుంచి వర్షాలు వచ్చి నీళ్ళు వచ్చి మళ్ళీ నిన్నాయి. నువ్వు నింపిన నీళ్ళు ఏమైనాయి? మళ్ళీ సముద్రంలో వదిలిపెట్టారు. అంటే కరెంటు ఖర్చు ఎవరి మీద పడ్డది? అలా మాది లేదా రూపాయి? ఇది అనాలోచితమైన చర్య కాదా? రెండోది, అసలు మీరు ప్రాజెక్ట్ ఎడగట్టాలి, నిల్వ ప్రాజెక్ట్ ఎడగట్టాలి. ఎక్కడైతే వాగులు లేవో, వాగులు లేనటువంటి ప్రాంతంలో ఏరియా చూసి మీరు ప్రాజెక్ట్ కట్టాలి, నిల్వ ప్రాజెక్ట్. కానీ కాల్వల మీద ఉన్న ప్రాజెక్ట్, నిల్వ ప్రాజెక్టులని మీరు తీసుకుపోయి అందులో నింపితే వెనకకెళ్ళి వర్షాలు వస్తే, ఇది రెండోసారి జరిగింది ఇట్లా. ఇంకా ఎప్పుడు మనము తెలుసుకుంటాం? ఎంతమంది ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు? మీరు ఎప్పటిదాకా మోసం చేస్తారు? కొంతకాలం మోసం చేయొచ్చు, ఎక్కువ కాలం కాదు. ప్రజలు తెలుసుకుంటున్నారు ఎందుకు ఎస్ఎల్బీసీ గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు ఫుల్ ఉండగా మరి ఖాళీ ఉన్నప్పుడు కదా నింపాలి. అది అంటే నేను అనేది ఏంటంటే, నిల్వ ప్రాజెక్టు సిద్ధం కాకుండా కాళేశ్వరం సిద్ధమైపోయింది. ముందు నిల్వ ప్రాజెక్టులు సిద్ధం కావాలి, నిల్వ ప్రాజెక్టులు నింపుకోవాలి. ఎంత వర్షం వచ్చినా కూడా నిండనటువంటి ప్రాజెక్టులలో మనం నీళ్ళు నింపుకుంటే, ఒకవేళ వర్షాలు వస్తే ఎస్ఎల్బిసి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఆల్మోస్ట్ ఆటోమేటిక్ నింతాయి. అవి ఇవి మన దేశానికి, మన ప్రాంతానికి ఉపయోగపడతాయి. అది ఆలోచన. కానీ అది చెయ్యకుండా, అవి కట్టకుండా నువ్వు చేసావంటున్నావు. రైట్, ఓకే, ఇవాళ కాకపోతే రేపు కడతారేమో, చేశారు, కాదనంలే. నియామకాలు 1,40,000 నింపామంటున్నారు. మేము పేపర్ ఇవ్వమన్నాం. 1,40,000 అంటే ఎవరివి? మేము అడిగేది 010 కింద ఉద్యోగాలు ఎన్ని నింపారని. దానికి సమాధానం చెప్పండి. 1,40,000 కాదు, 15 ఉద్యోగాలు కూడా నింపలే. కారణం ఏంటనంటే, ఎవరైతే పిల్లలు తండ్రులు చనిపోయారో ఆ పిల్లలకి ఇచ్చిన ఉద్యోగాలు దాంట్లో లెక్క చూపించారు. అది పొరపాటు. తర్వాత మిగతా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి చూపించారు. పోలీసు వాళ్ళు వాళ్ళ రక్షణ కోసం ప్రజలను కొట్టడానికి ఏదైతే పెట్టుకున్నారో, సెక్యూరిటీ కోసం అయితే పెట్టారో ఆ ఉద్యోగాలు చూపించారు. మేము చెప్పేది అవి కాదు, వీటికి సంబంధం లేదు. 2,50,000 ఉద్యోగాలు వేకెన్సీ పొజిషన్, తెలంగాణ జనాభాకు ఉన్నటువంటి వేకెన్సీ ప్రకారంగా ఆ ఉద్యోగాలు నింపాలే.
అందులో ఎల్డీసీలు ఉంటాయి, యూడీసీలు ఉంటాయి, తహసీల్దార్లు ఉంటాయి, కలెక్టర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. క్యాడర్ 1 పోస్టులు తప్ప మిగతా పోస్టులన్నీ ఉంటాయి. అవి ఫిలప్ చేయాలి. అప్పుడు కదా సమాజానికి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినోడు ఎక్కడ పోవాలి? ఆ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటాడు. అంటే ఈ 7 ఏళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన విద్యార్థులకి ముఖ్యంగా ఉపాధి కల్పన జరుగుతోంది కాబట్టి నిరుద్యోగ సమస్య లేదు తెలంగాణలో అనేటువంటి వాదనని మీరు ఒప్పుకుంటారా? నిరుద్యోగ సమస్య లేదు అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడితే బాగుంటుంది. అది ఒక యూనివర్సిటీ మన దగ్గరికి మనం పోయి పట్టాలు తీసుకొని బయట తిరుగుతున్న వాళ్ళు ఎంతమందో ఆడికి పోయి ఏ విద్యార్థిని అడిగినా చెప్తాడు ఏడ ఉద్యోగం వచ్చిందో. ఆడికి వద్దు, ఆడికి పోతే మనం తంతరు వద్దాడికి. లైబ్రరీ కాడికి పోదాం. ఏ ఊర్లన్నా లైబ్రరీ తీసుకోండి, ఏ సిటీలన్నా ఒక లైబ్రరీ తీసుకోండి, ఆ లైబ్రరీ కాడ పోయి ఇంటర్వ్యూ చేద్దాం. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు చెప్తారు. ఎంత దారుణమండి పరిస్థితి. ఇక్కడ ఉద్యోగాలు నోటిఫికేషన్ దిక్కు లేదు. ఇక నోటిఫికేషన్ సంగతి అడిగితే మీరు అసలు ప్రభుత్వం నుంచి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ రాలేదు ఈరోజు వరకు. సర్వీస్ కమిషన్కు గంటా చక్రపాణి గారిని తప్పు పట్టారు గతంలో. గంటా చక్రపాణి గారి తప్పు కాదు, అసలు ఇన్ఫర్మేషన్ అంటే రాలే. ఎన్ని ఖాళీలనే సమాచారమే లేదు. మీరు నిన్ననే చూశారు. మళ్ళీ కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఆ మాట అనడం ఎందుకనడం నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నాక మనం చూసాం ఏమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చాడు, ఎన్ని ఖాళీలు ఉన్నాయో వెంటనే కమిటీకి రిపోర్ట్ చేయాలి, హరీష్ గారికి చెప్పండి అన్నాడు. అంటే ఏంది? అంటే ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో వైఫల్యం ఏమైనా ఉందా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలైన దానికంటే కూడా, అంటే 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు ఎంటర్ అయ్యే దానికంటే 10 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి కూడా జయశంకర్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు విద్యావంతుల వేదిక తరపున తెలంగాణ అవసరాలు ఇవి అని చెప్పని ప్రొజెక్ట్ చేస్తున్న వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళిక కొడవడిందా? విద్యావంతుల వేదిక కానీ, ప్రొఫెసర్లు కానీ, మేధావులు కానీ, ఉద్యోగ సంఘ నాయకులను కానీ ఉద్యమంలో అడిగిన సలహాలు ఇప్పుడు ఎవరిని అడగటం లేదు. స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం ఎప్పుడైతే మనిషికి పెరుగుతుందో బ్రెయిన్ మొద్దువారిపోతుంది. ప్రస్తుతానికి జరుగుతున్నది అదే. అందుకే ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కావటం లేదు. ఇంతకుముందు మీకు చెప్పింది కూడా అదే. ఏం చేయాలో అర్థం కాక మేమే చౌరస్తాలు నిలబడిపోయాం. అర్థం కావటలే ఎక్కడ పోతుంది అసలు ఈ రాష్ట్రం. ఈ పోరాటాలకు మరి బీజేపీ ఏ విధంగా సమర్థనీయంగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ మేమే అని పదే పదే మీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ప్రస్తుతానికి బీజేపీలో జరుగుతున్న మేధోమదనం ఏంటి అంటే, ఏ సమస్యల మీద తెలంగాణ తీసుకొచ్చారో ఆ సమస్యల మీద మేధోమదనం జరిగి ఏ హామీలు మన ప్రజలకు ఇవ్వగల దాని మీద ప్రస్తుతానికి మేధోమదనం జరుగుతోంది, చర్చ జరుగుతోంది. ఎందుకు నేను ఇంత బాహాటంగా చెప్తున్నాను ఈ మాట అంటే, నన్ను పిలిచినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు అసలు తెలంగాణ రాష్ట్రం ఏ ఇష్యూస్ మీద మీరు తెచ్చారు, ఏ ఇష్యూస్ మీద మీరు పోరాటం చేశారు, ఆ ఇష్యూను ఈరోజు సాల్వ్ చేసే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనే వాటి మీద మాతోటి 15 రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వారు చర్చ జరుగుతుంది. కాబట్టి దాని మీద అతి తొందరలోనే ఒక ప్రకటన రావచ్చు అని అనుకుంటున్నాను. అంటే ప్రకటన అంటే ఉద్యోగాలు ఎట్లా నింపాలి, ఏ ప్రాతిపదిక, ఏది తీసుకోవాలి, నియామకాలు, నీళ్లు, ఈయన చేస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అసలు ఎందుకు వేల రూపాయల కరెంటు, కోట్ల రూపాయల కరెంటు వేస్ట్ అవుతుంది, ఎట్లా తీసుకోవాలి దాన్ని, అసలు దాని మీద జరుగుతుంది ఏంది, ఈ విధంగా ప్రతి ప్రాజెక్టు మీద, ప్రతి ఇష్యూ మీద, పోడు భూముల విషయం, గతంలో పోడు భూముల విషయంలో కేసీఆర్ గారు బాహాటంగా ప్రకటన చేశారు అసెంబ్లీలో. పోడు భూములు నేను వచ్చి చేసుకొని సమస్య పరిష్కారం చేస్తా. ఏం పిచ్చోడిని గా మాత్రం తెలియదా, మీరు ఎంత బాధపడుతుండ్రో, పొద్దున లేచి చెట్లు కొట్టుకొని నా గంటలు దున్ని బిడ్డ ఇంత గంజి తెస్తే దాగిండు, లేకపోతే లేదు వాళ్ళంబడన్నా నాకు తెలియదా, నేనే వచ్చి ఆడ కూర్చొని చేస్తాడు. ఎవడు పొలం చేసుకుంటుండో వాడిని తన్ని తీసుకుపోయి లోపటేసిండ్రు. రఘు జర్నలిస్ట్ విషయం బయటికి తీసుకొచ్చినట్టు పెద్ద యాక్ట్ అతని మీద తీసి తీసుకుపోయి లోపటేశారు. అంటే ప్రశ్నించే గొంతులను నొక్కటమే పని. పోడు భూములు ఇస్తానని చెప్పింది మీ నోరు కాదా, మీరు కాదా, అసెంబ్లీ సాక్షిగా చెప్పారే. ఇంకో మాట కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, ఈటల రాజేందర్ గారిని అసైన్డ్ భూములు కొన్నందుకు కదా మీరు సస్పెండ్ చేశారు. పక్కనే ఉన్నటువంటి కొత్వాల్గూడ అనే గ్రామం ఉంది, 480 ఎకరాలు, 290 కుటుంబాలు. ఇందిరాగాంధీ గారు అసైన్డ్ భూమి ఇచ్చారు వాళ్ళకు. ఆ 480 ఎకరాలు మీరు వాళ్ళ నుంచి లాగేసుకొని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారే, మరి మిమ్మల్ని ఏం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఈ పక్కనే బుద్వేల్ అనే గ్రామం ఉంది,
ఈ పక్కన మన వాగు పక్కన ఒక పెద్ద గుట్ట, ఆ గుట్టల ప్రాంతం మొత్తం ఈ హరిజనులకు భూములు చేసుకోమని ఇచ్చారు. వారు చేసుకొని బతుకుతుంటే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. ఏంటండి రైట్. ఈ సమస్యల పైన అన్నిటిపైన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక రెఫరెండంగా బీజేపీ తీసుకుంటుంది. అంతే అవకాశం అవుతుంది ఖచ్చితంగా. అక్కడ ఈటల రాజేందర్ను ఈ ఇష్యూస్ మీద గెలిపించుకున్న తర్వాత ఈ ఇష్యూస్ మీద ఈటల రాజేందర్ గెడవటం వల్ల మనోబలం ఆత్మస్థైర్యం పెంచుకొని ఈ సమస్యల పరిష్కారానికి ప్రజల్లోకి వెళ్దాం, ఈ సమస్యలు మేము ఈ విధంగా పరిష్కారం చేస్తాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్దామనే ఆలోచన మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టు కనబడుతోంది. ఐ థింక్ ఖచ్చితంగా అలాంటి ఆలోచన చేస్తున్నట్టున్నారు. రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి పాలనలో జరిగిన పరిణామాలు, ఇందాక మీరు కొన్ని నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు, జలయజ్ఞం పేరిట జరిగినటువంటి ఆ వాదనని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఒక బలమైన ముద్ర వేయడానికి షర్మిల పార్టీ ప్రయత్నాలు అది నిలబడకపోవచ్చు అనుకుంటున్నాను. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రం వచ్చింది ఆంధ్ర తెలంగాణ ప్రాతిపదిక మీద. ఎవరు బయటోళ్ళు వచ్చినా ఈ ఇంటికి కిరాయిదారులే, నాది అని ఎప్పుడైతే మీరు భావించరో దాన్ని నాశనం చేయడానికే ప్రయత్నం జరుగుతుంది. ఇంట్లోకి మీరు కిరాయికి వచ్చినటువంటి మీరు ఖచ్చితంగా 4 నెలల కిడికెళ్ళి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఈ ఎక్కడ పడితే అక్కడ మేకులు కొడతారు, మీది పోయేదేం లేదు. కానీ ఆ ఇల్లు గట్టి నిర్మాణం చేసినటువంటి వాడు కలకలంటాడు, బాధపడతాడు, అరే ఎందుకు ఇస్తే వీనికి అని. కాబట్టి తెలంగాణ కూడా ఆ విధంగా పొక్కలు కొట్టబడింది కాబట్టి, నాశనం చేయబడింది ఆంధ్ర ప్రజాప్రతినిధులతో. కాబట్టి రేపు ఇంకో కొత్త పార్టీ వచ్చినా కూడా అదే పరిస్థితి వస్తుందన్న భావన తెలంగాణ ప్రజానీకానికి బలంగా ఉంది. అది ఏ పార్టీ వెళ్తున్నారు, ఏ పార్టీ పోతున్నారు అని కాదు, ఇంకొక తెలంగాణ ప్రాంతీయ పార్టీ వస్తే ఏమన్నా ఆదరిస్తారేమో, కానీ పొరపాటున కూడా ఆంధ్రకు సంబంధించిన ఏ పార్టీ వచ్చినా బయటి పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని నేనైతే అనుకోను. తెలంగాణలో ఈసారి ఎన్నికలు అంటూ వస్తే 4 బలమైన పార్టీలు పోటీ పడతాయి, లేదంటే అంతకంటే ఎక్కువ పార్టీలు పోటీ పడతాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలపడింది అనేటువంటి వాదనని మీరు ఒప్పుకుంటారా? కాంగ్రెస్ పార్టీ బలపడిందని కాదు, కొత్త నాయకుడు వచ్చినప్పుడు ఉన్నటువంటి హల్చల్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చినప్పుడు చాలామంది దాన్ని తుడుస్తూ ఉంటారు. అది ఏ వస్తువైనా కానీ అది 4 రోజులు ఉంటుంది. నేను మా మిత్రుడు ప్రెసిడెంట్ గారిని మనసారా అభినందిస్తున్నా, ఆయనంటే నాకేమీ విభేదం లేదు. కానీ నేను అనేది ఏంటంటే, ఒక పార్టీని కొత్తగా అధ్యక్షుడి స్థానంలో వచ్చినటువంటి వాడికి కొన్ని ఆ ఉరుకులాట. ఇప్పటివరకు బీజేపీ ఏ దూకుడుతో అయితే ఆకట్టుకుంది, కేసీఆర్ గారికి గట్టి పోటీ ఇచ్చేటువంటి శక్తిగా మారుతుంది అని అనుకున్నారో అదే దూకుడిని ఈరోజు కాంగ్రెస్ ప్రదర్శిస్తే కేసీఆర్ వ్యతిరేక శక్తులు, లేదంటే యాంటీ ఇన్కంబెన్సీ అవకాశం లేదని నేను అంటలేను. అయితే నేననేది ఏంటనంటే, మనం ఊహించినట్టుగా ఏకంగా ముందుకు పోతుందన్న పరిస్థితులు నాకు కనబడటం లేవు. కానీ కొంత ఊపు, కొంత వేడి, కొంత చైతన్యం అయితే పార్టీలో పెరిగినమాట వాస్తవం. అది ఎక్కువ రోజులు ఉంటుందా, నిలబడి ఉండదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాబట్టి ఒక 2-3 నెలలు 4 నెలలు వెయిట్ చేస్తే తప్ప చెప్పలేము ఏ ఇష్యూస్ వస్తాయి, ఏమవుతాయి. ఎందుకంటే అది జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీలో అనేక సమస్యలు ఉంటాయి. ఇటు భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీలో కూడా పైకి వెళ్ళి ఆదేశాలు వచ్చేటు ఉంటాయి. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, మీరు అన్నట్టు బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు లేవని అంటలేను. నేను కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయటం లేదు. కానీ ఈ వచ్చినటువంటి నూతన ఉత్సాహం ఎన్ని రోజులు నిలబడి ఉంటుంది? ఇప్పటిదాకా ఆయన మాట్లాడినటువంటి, తీసుకున్నటువంటి ఇష్యూస్ ఏమైనా పరిశీలిస్తే ఎక్కడ కూడా సమస్యల పరిష్కార దిశగా ఇష్యూలు అని చెప్పడం, జరిగిన ఇష్యూలే మాట్లాడుతున్నారు. నేను అన్ని పార్టీలను చేసే విజ్ఞప్తి ఒకటే, జరిగింది తొమ్మినా కొద్దిగా బోకులు వెళ్తూనే ఉంటాయి భూమిలో, వాటి గురించి కాదు సమస్య. ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా మనం చెప్పగలగాలి, ప్రజలకు ఒక సూచన చేయగలగాలి. ఇగో ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూని ఏ విధంగా పరిష్కరించుకుందామని మా పార్టీ అనుకుంటుంది, చెప్పండి. రైట్. తెలంగాణ ఉద్యమ నిర్మాణం అంటే ఇప్పుడు జరగబోయేటువంటి తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమంలో కానీ, బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయ ఉద్యమంలో కానీ స్వామిగౌడ్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న తర్వాత మీకు తెలియనిదేం లేదు, ఆ పార్టీ ఇచ్చే ఆదేశాల మేరకు మనం పనిచేయాల్సి ఉంటుంది. అట్లయితే మనం పార్టీలో ఉండాలి, లేకపోతే ఉండదు. మన సొంత ఆలోచనలు తీసుకుపోయి మీటింగ్లో చెప్పగలమే కానీ ఆ సొంత ఆలోచనలను బాహటంగా బయట ప్రచారం చేయలేము. అందువల్ల నేను ఒక పార్టీలో సభ్యుడిగా ఉన్నాను, ఆ పార్టీలో ఉన్నటువంటి మా మాటకు మేము చెప్పిన వాటికి విలువ ఇస్తున్నారు. కోర్ కమిటీలో నాకు సభ్యత్వం ఇచ్చారు. నేను కోర్ కమిటీలో ఉండే బయట నేను మొన్న కూడా ఇప్పుడు చెప్పిన విషయాన్ని కూడా మీకు చాలా ఓపెన్గా చెప్పాను.
ఇష్యూస్ మాట్లాడద్దు. ఇష్యూస్ ఉన్నాయి, ఏ ఇష్యూను ఎట్లా పరిష్కరిద్దామో మన పార్టీ ఏమనుకుంటుందో దాని మీద ఆలోచన చేద్దాం, అది ప్రజల ముందు పెడదాం. ప్రజలు నమ్మితే మన వెంట ఉంటారు. నిరుద్యోగులను ఏ విధంగా పైకి తీసుకురావాలి, నిరుద్యోగ సమస్యని ఏ విధంగా రూపుమాపాలో దాని మీద ఆలోచన చేద్దాం. 10 సార్లు కాళేశ్వరం వాటిని భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగిద్దాం. ఇలాంటి పురోగతి మీద, అభివృద్ధి మీద చర్చ జరగాలి. కానీ ఇక పెద్దాకా కేసీఆర్ దాని మీద చర్చ జరుగుతూ పోతే ఇది అయ్యేది కాదు. అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. దానివల్ల మాట్లాడితే వచ్చేది. మీకున్న సమాచారం మేరకు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా లేదా కేంద్రం నేనైతే అనుకుంటున్నాను ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే వాతావరణం అయితే రేపు మనకు ఈటల హుజురాబాద్ సంబంధించిన ఎన్నికలు విషయం తేలిపోతే దీని మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎట్లుంటుంది. కానీ కేంద్రంలో జమిలీ ఎన్నికలు అనేటువంటి చర్చ మళ్ళీ జమిలీ ఎన్నికలు అనేది ఆల్రెడీ ఉన్నది. అయితే అది నేను అనుకోవడం జమిలీ ఎన్నికలు బహుశా రేపు ఎన్నికలతో పోటీ పడతాయా, వచ్చే పీరియడ్కి వాయిదా పడతాయా అనేది చెప్పలేను. అది కూడా మరి నేను అనుకోవడం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆ ఎన్నికల బలం మీద ఆధారపడి ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవచ్చు. అంత తొందరగా ఉంటుందని నేను ఎక్కువ అనుకోవటం లేదు. అయితే పునర్విభజన 2026లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, పునర్విభజనలో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి, అధికార పార్టీ అంత సంఖ్యలో రాకపోతే రేపు పార్టీ వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్లో ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందస్తు ఎన్నికలకు పోతుందేమో అనే ఒక ఆలోచన నాకైతుంది. రైట్. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర పరిపాలన విషయంలో కానీ, నాయకత్వం విషయంలో కానీ బీజేపీ చేస్తున్న వాదనలే మిగతా పార్టీలన్నీ చేస్తున్నాయి. టీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీలన్నీ అదే వాదన చేస్తున్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రతిసారి ఒక కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మహాకూటమైన ఒక ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది. ఒంటరిగా బీజేపీ పోరాటం ఒంటరిగానే ఉంటుందా రాబోయేటువంటి క్రమంలో? బీజేపీ ఒక జాతీయ పార్టీ, ఇవి జాతీయ పార్టీలో జరిగే నిర్ణయాలు కాబట్టి మన లెవెల్లో మనం మాట్లాడటం, ఈ విషయం మనం బయట చెప్పడం, లేకపోతే అది వైరల్ అయ్యి రేపొద్దున భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇబ్బందికరం మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద నేను కామెంట్ చేయను. రేపు జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఎట్లుంటాయో దాని మీద నడుస్తుంది. తెలంగాణ బీజేపీ పైన జాతీయ స్థాయిలో ఉన్న అభిప్రాయం ఏంటి నెక్స్ట్ అధికారం? ఎందుకంటే పదే 100% నాకున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఇది రాష్ట్రంలోకి రాబోయే అధికార పార్టీ బీజేపీని అధికారంలోకి తేవాలని కేంద్రం అనుకుంటుంది. చాలా సీరియస్గా కేంద్రం ఆ ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగానే ఇక్కడ దశ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ విధమైనటువంటి మేధా సదస్సు కూడా జరుగుతున్నాయి. అందుకోసం నేను అనుకోవడం, గతంలో మొన్న మా పశ్చిమ బెంగాల్ మీద, తమిళనాడు మీద పెట్టినటువంటి ఫోకస్ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ మీద ఫోకస్ పెట్టి ఉన్నారు కాబట్టి కేంద్ర నాయకులు తప్పకుండా నేను కూడా అనుకోవడం రాబోయే రోజుల్లో 100% భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. లేదు అధికారంలో కాకపోతే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో ఉంటుంది. అంటే అక్కడ దాకా వెళ్తుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ స్వామిగౌడ్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది తెలంగాణ ఉద్యమ దశ దాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నడుస్తున్న క్రమంలో కూడా మళ్ళీ ఉద్యమాల బాట పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో స్వామిగౌడ్ గారి మాటల్లో మనం విన్నాం. ఇక రాజకీయంగా చూస్తే బీజేపీ ఒక ప్రబల శక్తిగా తెలంగాణలో ఎదగబోతోంది. కేసీఆర్ చేసినటువంటి ప్రజాద్రోహాన్ని ఎండగట్టడమే ప్రజాక్షేత్రంలో తన లక్ష్యంగా ఆయన చెప్తున్నారు. ఇది వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్. మరిన్ని విశేషాల కోసం కీప్ వాచింగ్.